హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఊరైతే వెళ్తున్నానని చెప్పాను కదా. నైట్ అయితే ఎర్లీగానే రెడీ అయిపోయాము. 9:30 కల్లా అయితే రెడీ అయిపోయాము. బస్ ఏమో 10:30కి అనమాట. ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి, పిల్లలు ఉండరులే అని చెప్తే మా హస్బెండ్ పడుకున్నారు. పిల్లలేమో ఫోన్ చూసుకుంటూ ఉన్నారనమాట. నేను కూడా ఇంకా అట్లా జస్ట్ కూర్చున్నాను. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళి ఎందుకు కూర్చోవటమే, 10కి బయలుదేరితే సరిపోతుందిలే అనుకున్నాము. 10కి అయితే బయలుదేరాము. ఇంకొక 10 to 15 మినిట్స్లోనే వచ్చేస్తామన్నమాట. ఇంకా కూర్చున్నాము. కానీ బస్సు 10:30 అన్నారు కదా, 10:45కి వచ్చిద్దని చెప్పారు. ఇంకా అక్కడ రోడ్డు మీద కూర్చుంటే బస్సులు అన్నీ వెళ్తూ ఉన్నాయి. మా పిల్లలు బస్సులు చూసి అదిగో మన బస్సు అదే ఎక్కుదామని గొడవ అయితే చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళకి అస్సలు పేషెన్స్ ఉండదు, వెయిట్ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అడుగుతూనే ఉన్నారు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, కూర్చుంటామంటే అక్కడ గట్టులాగైతే ఉంటే ఇంకా నేను కూడా కూర్చొని వాళ్ళని కూడా కూర్చోబెట్టాను కొంతసేపు. తర్వాత అయితే బస్సు ఎక్కింది. ఇంక తర్వాత అప్పుడైతే ఏం చేయలేదన్నమాట, వీడియో షూటింగ్ అట్లాగా. మార్నింగ్ 5కి అయితే మార్కెట్ దగ్గర దిగాము. ఇంకా అక్కడ నుంచి ఆటో అయితే తీసుకొని వెళ్ళాము. ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వీళ్ళు గేట్కి నైట్ టైం కింద గడి వేస్తారనమాట, డే టైం వేయర్లే. కానీ ఇంకా అది తీయడానికి రాలేదు, తీసుకొని వెళ్దామంటే అందట్లేదనమాట. ఇంక సర్లే అని ఫోన్ చేసాము, ఫోన్ చేస్తే వస్తారులే అని. ఇంక మా పిల్లలు ఆ కాసేపటికి ఎంత ఇది చేస్తున్నారో చూడండి, అటు ఇటు అట్లాగా. ఇంకా చీకటిగానే ఉందన్నమాట. 5:30 కదా అయింది. 6కి అయితే మార్నింగ్ అవుతుంది కదా. ఇంకా వీళ్ళకి కొత్తగా ఒక కుక్క పిల్లని తీసుకొచ్చారనమాట. ఇంకా అది అరుస్తూ ఉంది మేము పైకి వెళ్ళేసరికి. అంటే అది తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళటం. అందుకని చెప్పి దానికి కూడా కొత్తగా ఉంటుంది కదా, మీద పడి గీకుతుందంట. అందుకని మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అయితే పట్టుకున్నాడనమాట. కొత్త కదా, ఇప్పుడే మళ్ళీ పిల్లలకి ఆడ గీరుతుందని, గోర్లు అయితే బాగున్నాయి, గీరుతుంది. మా పిల్లలేమో ఫోన్లో చూసారనమాట దాన్ని. అందుకని కావాలి పట్టుకుంటామంటూ ఉన్నారు. కానీ అదేమో ఇంకా మీదకే వస్తుంది. ఇంకా సింబా సింబా అంటూ ఉన్నారనమాట పిల్లలు. ఇంక ఇక్కడ ఆడుకోవాలని ఉంది, కాకపోతే అది మళ్ళీ ఏమన్నా చేస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు. ఇంకా పట్టుకో ఏం చేయదులే అంటే మళ్ళీ ఇచ్చినప్పుడేమో వెనక్కి వెళ్తున్నారు. కొంతసేపు అయితే దాంతో ఆడుకున్నారనమాట. ఇంకా మళ్ళీ నిద్ర వస్తుంది కదా, జర్నీ చేసినా కానీ పడుకుందామని చెప్తే పడుకోమని గొడవ చేస్తున్నారు. ఇట్లా అయితే కాదులే అని చెప్పేసి లైట్ అయితే ఆఫ్ చేసామన్నమాట. అట్లా అన్న పడుకుంటారని సింబాతో ఆడుకుంటామని కాల్ చేస్తున్నారు. అది దగ్గరకు వచ్చినప్పుడేం పరిగెత్తుతున్నారు. ఎందుకంటే అదేంటంటే గోర్లు పెరిగినాయి అనమాట. ఇంకా కొత్త అయ్యేసరికి ఏమో ఊరికనే గీరుతూ ఉన్నా అంతే. మమ్మల్ని కూడా మేమైతే కొంచెం ఎడంగా ఉన్నాను. నేను కుక్కలకి అంత దగ్గరికి అయితే వెళ్ళను అనమాట. మా పిల్లలు చిన్నపిల్లలు కదా, ఎప్పటి నుంచో వాళ్ళు కూడా అడుగుతున్నారు, అమ్మ పప్పీ తెచ్చుకుందామని. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అందుకని మీరు పెద్ద అయ్యాక తెచ్చుకుందరు కానీ ఇప్పుడైతే వద్దని చెప్తే ఇంకా కామ్గా ఊరుకున్నారు. ఇంకా దీన్ని చూసేసరికి వాళ్ళకైతే చాలా పండగగా ఉందన్నమాట. ఇంకా ఎలాగైతే పడుకోబెట్టాము. ఇంకా తర్వాత 7కి అయితే లేచాము. లేచిన తర్వాత ఇంక నేను ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసాను అనమాట. ఇంకా తర్వాత పిల్లల్ని కూడా లేపాను. బయటికి వెళ్ళే పని ఉంది నాకు, మా హస్బెండ్కి. అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ పెట్టి వెళ్తే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుందిలే అని చెప్పేసి పిల్లలకి టిఫిన్ పెట్టాను. ఇంకా టిఫిన్ అయితే బయట తీసుకొచ్చారనమాట. ఇంకా పని వల్ల అవ్వలేదులే అని చెప్పేసి ఇంకా జర్నీ చేసి వచ్చినప్పుడు మనకు కూడా ఏదైనా చేయాలన్నా కానీ టైం పడుతుంది కదా, సరేలే ఇంకా బయటే తీసుకురండి అంటే తీసుకొచ్చారు. ఇంకా ఇడ్లీ దోశ తెచ్చుకున్నాము. ఇంకా పిల్లలకైతే పెట్టి తినేసాము. ఇంకా బయటికి వెళ్ళొచ్చేసరికి ఇంక ఇక్కడ సాంబార్కి అయితే అన్నీ కట్ చేసి పెట్టారు. అలాగే మామిడికాయలు ఉన్నాయి అనమాట, పచ్చి మామిడికాయలు. పచ్చడిలాగా చేయమంటే ఇంకా అప్పుడైతే వీడియో ఏం తీయలేదనమాట. పచ్చి మామిడికాయతోటి పచ్చడి అయితే చేశాను. అంటే కొంచెం ముక్కల్లాగా అట్లా కొంచెం గుజ్జులాగా వచ్చేటట్టు మిక్సీ వేసి చేశాను. టేస్ట్ అయితే బాగుంది. తర్వాత ఇంకెక్కడైతే ములక్కాయతో సాంబార్ అయితే పెట్టాము. ఇంకా తర్వాత పిల్లలకి అందరికీ పెట్టాను. ఇంకా తర్వాత నేనైతే తింటున్నాను అనమాట. జర్నీ చేసేసరికి ఏమో నా ఫేస్ అయితే బాగా డల్గా ఉంది. హెయిర్ కూడా చూడండి, ఆటోలో అట్లా వచ్చాము కదా, ముందుకు పడుతూ ఉందన్నమాట. ఇంకా అట్లానే ఉంది. ఇంకా అప్పటికి టైము 2:30 or 3 అవుతుంది. ఇంకా తినేసి కొంతసేపు పడుకుందాంలే అని అయితే తింటున్నాను అనమాట. తిన్న తర్వాత ఒక గంట అయితే పడుకున్నాను. అప్పుడు ఏంటంటే ఇంకా పుష్ప మూవీ పెట్టారు నెట్ఫ్లిక్స్లో. పుష్ప 2 పెట్టారు. నేను మూవీ చూడలేదంటే చూద్దాం అనుకున్నాను, కానీ కొంచెం చూడగానే నాకైతే బాగా నిద్ర వస్తూ ఉంది. ఇంకా ఆ మూవీ చూస్తానే సోఫాలో అయితే పడుకుని పోయాను.
మధ్య మధ్యలో మా పిల్లలు వచ్చి ఇంకా అడుగుతూ ఉన్నారు అదని ఇదని. వాళ్ళైతే పడుకోలేదనమాట జర్నీ చేసినా కానీ. పిల్లలకి ఏంటో నిద్ర చాలా తక్కువ అనమాట. నేనైతే చిన్నప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ నిద్రపోయేదాన్ని. అసలు ఇంకా సండే వచ్చిందంటే ఇంకా మ్యాక్సిమం నిద్రపోతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా వీళ్ళు ఇంకా సాంగ్స్ పెడితే ఇంకా డాన్స్ వేస్తున్నారు. మేము పుష్ప మూవీ చూసాం కదా, అందులో సాంగ్స్ అయితే పెడితే ఇంకా అవి చూసి వేసుకుంటూ ఉన్నారనమాట ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు. ఇంక ఎలా వేస్తున్నారు, మళ్ళీ వేయండి వేయండి అని వేయించి చూస్తున్నారు అందరూ. ఇంక ఈవినింగ్ అయితే స్నాక్స్ అట్లా తినేసి టీ అయితే తాగాము. ఇంకా నేను నిద్రపోయి లేచాను కదా, నాకైతే కొంచెం బడలికగా అలా అనిపించింది. ఎందుకంటే జర్నీ చేస్తాను కొంచెం అట్లా అయితే అయిపోతామన్నమాట. స్లీపర్ అయినా కానీ ఎందుకో జర్నీ వల్ల కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే మా పాప పుష్పాల స్టెప్ వేస్తుంటే ఇంక నేనేమో ఇటు తిరిగి అది కావట్లేదు అంటే ఇంక తనేమో అటు టీవీ కల్లే చూస్తూ వేస్తూ ఉంది అనమాట. కొంతసేపు అట్లానే చూడండి ఎట్లా వేస్తుందో, వచ్చినా రాకపోయినా కానీ అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. టీవీలో చూసినవన్నీ. మా బాబు ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించడు, వేస్తాడులే కానీ ఇంట్రెస్ట్ తక్కువ అనమాట. మా పాపకైతే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా చెట్టు మల్లెపూలు అయితే కోసి ఉంచారు. నేనైతే ఇక్కడ మాల కడుతున్నాను. మేము గుంటూరులో ఉన్నప్పుడైతే ఇంకెక్కువ మా పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు కట్టి పెట్టి పంపించేదాన్ని నేను. ఇవి మొగ్గలు కూడా చాలా పెద్దగా బాగుంటాయి అన్నమాట. ఇద్దరు పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది. ఇంకా బాగా మంచి సీజన్ అప్పుడైతే ఇంకా ఎక్కువ పూస్తుంది. బాగా పైదాకా 2 ఫ్లోర్స్ పైదాకా అయితే చెట్టు ఉందన్నమాట. కిందేమో అన్నీ నరికేసి పైన ఉంచారు. మధ్యలో ఒకసారి గాలి వాన వచ్చినప్పుడైతే పడిపోయింది. అయినా కానీ పైకి లాగి అట్లా కట్టారనమాట. తర్వాత స్టాండర్డ్గా ఉండిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే పూలు పోస్తుంది అనమాట. సీజన్ అప్పుడు బాగానే పోస్తుంది. మార్చి నెల నుంచి ఆగస్ట్ వరకు అయితే పూలు అయితే ఉండదన్నమాట. ఇంకా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళాలన్నా కొనుక్కునే పని లేదు. కొంచెం కనకాంబరాలు ఉన్నాయండి, ఇందులో మధ్యలో వేసి కట్టుకున్నామంటే కనుక మాల అయితే బాగుంటుంది. ఈ పువ్వులైతే మాల కట్టాక కూడా బాగా గుత్తిలాగా వస్తాయి. ఎందుకంటే మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. ఇచ్చిన తర్వాత కూడా మాల అయితే చాలా లావుగా ఉంటుంది, బాగుంటుందన్నమాట. చాలామందికి మల్లెపూలు అంటే ఇష్టం కదా. సమ్మర్లో ఎక్కడ చూసినా కానీ మల్లెపూలు స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. మా పాప ఇంకా నేను ఇక్కడ పూలు కడతా ఉంటే వచ్చైతే డాన్స్ వేస్తూ ఉంది. వాళ్ళకి ఏం తోచట్లేదు అనమాట ఏం చేయాలా అని. ట్యూషన్ స్కూల్ అయితే లేదు కదా, ఇంకా ప్యాకెట్లు అవి తీసుకొస్తే తిన్నారు. ఇంక ఇక్కడికి వచ్చారంటే మన మాట అయితే వినరనమాట. మా బాబాయ్ పద్దాక లైట్ తీస్తూ ఉన్నాడు టీవీ పెట్టేసి. తనకు అదొక ఆనందం అనమాట. నేను లైట్ తీస్తే ఎలాగమ్మ కట్టేది కావట్లేదంటే మళ్ళీ వేస్తున్నాడు తీస్తున్నాడు అట్లా చేస్తూ ఉన్నాడు అనమాట. ఇవేంటంటే మళ్ళీ మాల తుంచితే కనుక పూలన్నీ విరిగిపోతాయి, పూలన్నీ పాడైపోతాయి అని నేను 2గా అయితే కట్టాను అనమాట. మొత్తం ఒకటిగా కట్టలేదు, ఎందుకంటే మధ్యలోకి మనము కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి పూలు అనేవి రాలిపోతూ ఉంటాయి, ఎందుకులే అలా అని చెప్పేసి 2 మాలలకి అయితే కట్టాను. ఇవైతే ఇప్పుడు ఇలా ఉన్నాయి, కాకపోతే ఇచ్చిన తర్వాత చాలా బాగా వస్తాయి అన్నమాట. కొంచెంసేపటికి విచ్చుతూ మొగ్గలాగా ఉన్నాయి కదా అనుకుంటాం, కానీ కొంచెంసేపటికైతే వచ్చుది. ఇంకా సాయంత్రం జొన్న రొట్టెలు అయితే ఉన్నాయన్నమాట రెడీమేడ్వి. ఇంకా అందులోకి కర్రీ చేద్దాంలే అని చిక్కుడుకాయలు అయితే వలుస్తున్నాను అనమాట. ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు అప్పుడే తీసుకొచ్చారు. ఇంకా టమాటా చిక్కుడుకాయ కర్రీ చేసుకొని జొన్న రొట్టె అయితే చేసుకున్నాము. ఇంకా తర్వాత ఇంకా జొన్న రొట్టెలు అవన్నీ మామూలుగా తినేటప్పుడైనా చేసుకోవచ్చు కదా అని ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి అయితే బయట పెట్టాను. కర్రీ చేసిన తర్వాత ఇంక నేనైతే స్నానం చేసి వచ్చాను. పిల్లలకు అయితే భోజనం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళేమో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మనమైతే తినేద్దాంలే చేసుకుని అనుకున్నాం. చూడండి ఇందాకైతే మొక్కలుగా ఉన్నాయి కదా, ఇప్పుడే ఇచ్చుతున్నాయి అనమాట. సో ఇట్లా ఉన్నాయి. ఇంక నేనైతే స్నానం చేసి వచ్చి ఇంక ఇవైతే పెట్టుకుంటున్నాను అనమాట. నేను కూడా అంత ఎక్కువ పెట్టుకొని పూలు ఉన్నాయి అని పెట్టుకుంటున్నాను. మా బాబుకి ఇష్టం ఉండదు పూలు పెట్టుకుంటే, తీయి అని గొడవ చేస్తాడనమాట. ఇంకా తను పుట్టినప్పటి నుంచి పెట్టుకోవటం అని తగ్గించేశాను. దానివల్ల ఏమో ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇప్పుడు అసలు. పిల్లలు పుట్టినప్పుడు పూలు పెట్టుకోకూడదు అంటారు కదా, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. ఇంకా అప్పుడు ఇద్దరు వెంటనే కాబట్టి అప్పుడు పూలు పెట్టుకోవడం తగ్గించేశాను. దానివల్ల ఏమో ఇంకా తర్వాత కూడా పూల మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి మేము రైస్ చేసాము, అలాగే టమాటా దోసకాయ చిక్కుడుకాయ కర్రీ చేసాము, బెండకాయ ఫ్రై చేసాము. ఇంకా నిన్న చేసిన చట్నీ అవి అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా అవన్నీ తల కొంచెం వేసుకొని అయితే తిన్నాము. ఇంకా మా మామయ్య అయితే వచ్చారనమాట. వచ్చేటప్పుడు బూందీ అలాగే జంతికలు చెక్క అవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ ఇంకా అక్కడ పెట్టి